జిల్లా పరిషత్ తడకపల్లి స్కూల్కి సంబంధించిన ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులు కూడా గతంలో ఇదే స్కూల్లో చదువుకుంటూ తన జ్ఞాపకాలను నెమరేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ 29 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒక విద్యార్థులు ప్రస్తుతం ఉన్నాం. ఎందుకంటే గతంలో వీరు ఆడి పాడినటువంటి స్కూల్లో మేము ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం కొద్దీ 29 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థులు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా నా స్కూల్కు ఎంతో కొంత సహాయం చేయాలి, ఖచ్చితంగా నా విద్యార్థులను కూడా కలవాలి, సంబంధించిన పూర్వ విద్యార్థులను కలుసుకోవాలనే సదుద్దేశంతో వారు ఈరోజు ఈ యొక్క తడకపల్లి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ సంబంధించిన విద్యార్థులు 29 సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తడకపల్లికి వచ్చి వారి యొక్క ఫ్రెండ్స్ను కలుస్తుంటే నాకు కూడా ఎంతో సంతోషం అవుతుంది. ఎందుకంటే వారు 29 సంవత్సరాలు చూసుకుంటే ఒకరికొకరు చాలా అంటే అప్పుడు చిన్నప్పుడు కలిసిన పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు అందరూ కూడా వివిధ రంగాల్లో సెట్ అయి ఉన్నటువంటి ఈ యొక్క పూర్వ విద్యార్థులు మనతో ఉన్నారు. దానికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించి 1 లక్ష రూపాయలు కూడా డొనేట్ చేసిన పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన మల్లేశం ఉన్నారు. చెప్పండి మల్లేశం గారు, ఎందుకు మీరు ఈ స్కూల్కి చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది మీకు? సార్, ఈ స్కూల్లో చదువుకొని చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను. నేను ఎంతో కొంత సంపాదించిన అమౌంట్లో నేను చదువుకున్న స్కూల్కి రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో దీన్ని చాలామంది ఇన్స్పైర్ తీసుకొని ఇట్లాంటి హెల్ప్ చేయాలని ముందుకు రావడం కొరకు, ఆ ఆలోచన రావడం కొరకు నేను ఈ సాయం చేయడం జరిగింది స్కూల్కి. అంటే ప్రతి ఏటా మీరు ఒక 60,000 రూపాయలు కూడా డొనేట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకా మున్ముందు ఎట్లా ముందుకెళ్తారు మీరు? 60,000 ఎందుకు డొనేట్ చేద్దాం అనుకున్నా అంటే, నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నన్ను చాలామంది మా రిలేటివ్స్లో గిఫ్ట్ ఇవ్వడం పోవడంతో నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ చదువుకోవాలనే కోరిక పుట్టింది. అట్లే అందరి స్టూడెంట్కి పుట్టాలనే ఉద్దేశంతో 60,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ నేను బతుకున్నంత కాలం ఇస్తా అని చెప్పాను. అందులో 30,000 ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10th క్లాస్లో, 9th క్లాస్లో వచ్చిన వాళ్ళకి 20,000, 8th క్లాస్లో వచ్చిన వాళ్ళకు 8,000. అట్లా నా లెక్క ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పెద్ద ఎత్తున ఎదిగి ఇట్లాంటి ప్రైవేట్ స్కూలు లేని సామ్రాజ్యాన్ని స్థాపిస్తారనే ఆశతో ఈ సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 95, 97 సంబంధించిన విద్యార్థులను కూడా కలపడానికి ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు అందరినీ కలుస్తుంటే? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. వీళ్ళందరినీ చూస్తే మాటలు రావట్లేదు. ఒకటి ఏంటంటే, ఇక్కడ రాసేవారు విద్యకై రమ్ము విశ్వసేవకై పొమ్ము అండి. 5 సంవత్సరాల నుంచి వెళ్తున్న చాలా స్పీడ్గా వెళ్తున్నా. ఒక ఆలోచన వస్తుంది, ఎలా చేయాలి. అలాంటి టైంలో మల్లేశం మనకు కలబడి ఇలాంటి ఆలోచన వస్తుంది, ఏం చేద్దాం, అరే మన స్కూల్కి వేస్తే చాలా బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడు మా వెంకన్న గారు మాకు ఒక లక్కీగా కలిసిండు. అలా మా ఒక 6 months నుంచి చిన్న ప్లాన్లు చేసుకుంటూ ఈరోజు ఇంతమంది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అది కూడా ఒక చిన్న సంకల్పంలాగా, చిన్న ఆలోచన సంకల్పమై నా తోటి విద్యార్థులతోని చేయించాలని ఆలోచన వచ్చింది. అందుకే ఇంతమందిని తీసుకొచ్చిన. అది ఇంకా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషం. దీనిలో అందరి పాత్ర ఉంది, నా ఒక్కంది కాదు, మల్లేశం కాదు, ఈవెన్ మా గురువులది కూడా కూర్చున్నారు. కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం అది ఉన్నా కానీ మా మాటను మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. స్కూల్ గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇక పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజులకు 29 సంవత్సరాలకు మీ యొక్క ఫ్రెండ్స్ని కలుసుకుంటే ఏమంటున్నారు అందరు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏంటంటే, మన స్కూల్కి చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు కలవడం వల్ల ఫుల్ హ్యాపీ. అది ఎంత అంటే అసలు చిన్నపిల్లలు అయిపోయినాం అందరము. అందరూ హగ్లు అందరము. మేమైతే గర్ల్స్ అయితే పిచ్చ హ్యాపీ ఇంకా, ఎందుకంటే 29 years తర్వాత కదా. 29 ఇప్పుడు మన పిల్లలకి మనం అమ్మలం అంటే మర్చిపోయినాం. మేము అసలు చిన్నపిల్లలు అయిపోయినాము మొత్తము. ఇంకా ఏంటంటే, మల్లేశంకి ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇవ్వడం ఇంకా గొప్ప. ఇప్పుడు ఇవ్వడం ఒక టాస్క్, ఎవ్రీ ఇయర్ ఇస్తా అని చెప్పిండు. ఇంకా వెరీ గుడ్ అంటే కాంప్లిమెంట్ ఇంత పెద్దదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే హ్యాపీగా ఉంది. మల్లేశం, కీప్ ఇట్ అప్. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు మల్లేశం గారైనా స్కైలాబ్ రెడ్డి గారైనా ముందుకు రావాలి మీరు అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ దీన్ని నడిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. సంపాదించడము అదేవిధంగా అంటే పూర్వ విద్యార్థులకు సంబంధించి ఒక స్కూల్కి సంబంధించి 1 లక్ష రూపాయలు డొనేట్ చేయడం వల్ల స్థానికంగా హెడ్ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే పూర్వ విద్యార్థిగా వచ్చినటువంటి మీతో పాటు సమానంగా ఉండేటువంటి విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ముందుకెళ్తారు మీరు? థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ పాఠశాలను నేను ఒక గొప్ప పాఠశాలగా తయారు చేయాలనుకున్నా. దానిలో ఉన్నటువంటి నా సంకల్పానికి తోడైనటువంటి మిత్రుడు మల్లేశం గారి యొక్క సహకారాన్ని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించి వారిని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడమే మా ఉద్దేశము. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా
విద్యార్థులను ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు, వీరికి ఎలాంటి సహాయ సహకారం ఉండవు. దాన్ని గుర్తించేటువంటి మల్లేశం గారు విద్యార్థులకు ₹1,00,000 ఇవ్వడం చాలా హ్యాపీ. దాన్ని సైన్స్ ల్యాబ్కు, లైబ్రరీకి ఉపయోగిస్తాము. మరి ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి ₹60,000 క్లాస్లో 8th, 9th, 10thలో ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు వాళ్ళకు అందించి మరి వారి తరపున మేము విద్యార్థులకు అందిస్తాము. మరి ఇట్లాంటి సహాయం చేసినందుకు మల్లేశం గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఇలాంటి సహకారం వారి మిత్రబృందం కూడా ఇంకా అందిస్తారని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఇది మంచి పాఠశాల ఎదగడానికి ఒక మంచి అవకాశము. ధన్యవాదాలండి. అదే కాకుండా 95, 96 సంబంధించిన విద్యార్థులే కాకుండా ఇంకా వచ్చేటువంటి విద్యార్థులకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు ఆ విషయంలో? ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడకపల్లి పాఠశాలలో 1995-96 బ్యాచ్కు సంబంధించిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. అయితే తడకపల్లి అంటే ఎన్నో చరిత్రలకు నిలయం. ఈ గ్రామంలో ఉన్న సభ్యత కావచ్చు, సంస్కారం కావచ్చు, అన్ని విద్యలతో పాటు అన్ని విజ్ఞానానికి మరి చాలా పేరు ప్రతిష్టలు ఉన్న తడకపల్లి గ్రామంలో ఈ 29 సంవత్సరాల క్రితము వీళ్ళు ఇక్కడ చదువుకొని మరి చదువుకున్న పాఠశాలకు వారి యొక్క రుణం తీసుకోవడానికి ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగిరు, ఎక్కడ వారి యొక్క మధురానుభూతులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒకసారి నెమరు వేసుకోవడానికి అందరు ఇక్కడికి రావడము ఒక శుభ పరిణామం. అదేవిధంగా మల్లేశం లాంటి వారు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మల్లేశం గారు మరి నాకు 6 నెలల నుండి స్కైలాబ్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, జానీ గారు, సార్ ప్రోగ్రాం ఇలా చేద్దాము ఒక తడకపల్లి గ్రామానికి సిద్దిపేట జిల్లాకు ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో పేద బీద పిల్లలందరూ చాలామంది చదువుకుంటున్నారు. వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వారికి అందరికీ చేయూతనిచ్చి ఈ సమాజాన్ని పేద బీదలను ముందుకు తీసుకెళ్ళి తద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయడానికి జట్టి మల్లేశం లాంటి వారు మనకందరికీ స్ఫూర్తిదాయకం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమాలు మన చాలామంది జరుపుకొని పాఠశాలలకు ఈ విధంగా సహాయం అందిస్తే మనము మన దేశాన్ని ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయి దాకా తీసుకుపోవడానికి మనము కృషి చేయవచ్చని సందర్భంగా తెలియజేస్తాను. అంటే మీరు చెప్పండి, అంటే ఇంతమంది ఒక విద్యార్థి దశలో మీరు కలిసి తిరిగిన పరిసరాలు చూడొచ్చు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్ వాస్తవానికి నేను ప్రాంగణానికి చేరుకోగానే స్కూల్ని వెతుక్కున్నా. ఎందుకంటే మేము పక్క బిల్డింగు అది డిస్మెటల్ అయింది, ఇంత మంచి బిల్డింగ్ అయిందని మేము కళ్ళు ఊహించుకోలేదు. వాస్తవానికి విజిట్ చేయలే, ఇది ఫస్ట్ వండర్. ఇన్ ద సేమ్ టైం నేను దాదాపు మా స్కూలింగ్ డిగ్రీ కాగానే కంప్లీట్ 24 సంవత్సరాల నుంచి విద్యారంగమే, కాకపోతే ప్రైవేట్ అండి. మన సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి మంచి కళాశాలలు ప్రతిభ కానీ, బిఎంఆర్ కానీ, శ్రీ విద్య కానీ, డిగ్రీస్ కానీ సిద్దిపేటకి నేను శ్రీ చైతన్య స్కూల్కి ఫౌండర్ ప్రిన్సిపల్గా వర్క్ చేసి, అంటే నేను చెప్పడం గొప్ప విషయం కాదు, మా గురువులు నేర్పినటువంటి ఆ జ్ఞానంతో మేము ఒక స్థాయికి ఏ స్కూల్ ఉన్నప్పటికీ, ఇప్పుడు సహస్ర ఉంది లోకల్లో, శ్రీ చైతన్య ఉంది, దాని తర్వాత బీ ఫార్మసీ, ఒక బిఎడ్, ఒక డైటు, ఈ పిల్లలందరికీ కూడా నేను విద్యను జ్ఞానాన్ని పంచిన అంటే దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు మై టీచర్. నాట్ ఓన్లీ దట్, రైటింగ్స్ కానీ నా పిల్లలు చాలా, మీరు రాత బాగుంది అంటే మా రుస్తుం సార్, మీ వాయిస్ బాగుంది అంటే మా తెలుగు సార్లు, మీ ఇంగ్లీష్ బాగుంది అంటే మా ఇంగ్లీష్ సార్. వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇదే వేదికగా నేను స్కూల్లో దాదాపు వాలంటరీగా, నేను ఇదే ప్రైవేట్ రంగంలో ఒక 3 years వాలంటరీగా చేశా ఈ స్కూల్లోనే. అప్పుడు అనుభూతిగా ఉంది. ఇప్పుడు నాకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు కూడా హాలిడేస్ టైంలో నా స్పెషలైజేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ సార్. మీ టయాన్ని బట్టి నేను ఒక రోజు, అది హాలిడే ఫుల్ డేస్ ఉన్నవారికి మన స్కూలు మన పిల్లల అభివృద్ధి కోసం నేను టైం ఇస్తా, నా జ్ఞానాన్ని పంచడానికి నేను ముందున్నా. అంటే గత స్మృతులను స్మరించుకుంటూ గతంలో ఉన్నటువంటి ఆటపాటలే కావచ్చు, ఇగో ఉన్నటువంటి విద్యాలుగా ఉన్నటువంటి 29 సంవత్సరాల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఈరోజు కలవడం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మేము ఉన్నటువంటి స్థిరపడేటువంటి స్థానాల్లో మేము ఎంతో కొంత స్కూల్కు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే గతంలో అంటే ఈ స్కూల్కి వచ్చి తన స్కూల్ పరిసరాలను చూసి మల్లేశం కూడా ₹1,00,000 కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా ₹60,000 ఈ స్కూల్కు డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని
చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా తనకున్నటువంటి శక్తులకు సంబంధించి అంటే వారు నేర్చుకున్నటువంటి గతంలో ఇప్పుడు చేస్తున్నటువంటి పనులను కూడా స్కూల్కు ఎంతో కొంత ఉపయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క పూర్వ విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.